హాయ్ ఫ్రెండ్స్, ఈ మూవీ అమెజాన్ లోని ప్రమాదకరమైన అడవులకు వెళ్లి అక్కడ దొరికే పురాతన వస్తువులను పరిశోధించాలనే పిచ్చి ఉన్న ఒక వ్యక్తి గురించి. కానీ అతను అక్కడికి వెళ్లిన వెంటనే స్త్రీలు మాత్రమే నివసించే తెగ ఉచ్చులో పడతాడు. ఆ స్త్రీలందరూ ఆ వ్యక్తి నుండి సంబంధం పెట్టుకుని ప్రెగ్నెంట్ అవ్వాలని చూస్తారు. ఇక స్టోరీలోకి వెళితే కథ ప్రారంభంలో అమెజాన్ లోని ప్రమాదకరమైన అడవుల్లో తిరుగుతున్న టోనీ అనే వ్యక్తి తన పడవలో కూర్చుని ఉండటం మనం చూస్తాము. టోనీకి పురాతన వస్తువులంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే అతన్ని ఇక్కడికి తీసుకువచ్చింది. అడవిలో ఒక పురాతన తెగ ఉందని, వారి వద్ద అనేక రకాల పురాతన వస్తువులు ఉన్నాయని అతను ఎక్కడి నుంచో తెలుసుకున్నాడు. అప్పటి నుండి టోనీ ఆ పురాతన తెగను మరియు వారి పురాతన వస్తువులను చూడాలనుకున్నాడు. అతని స్నేహితుడు టిల్లు టాట్ పుంబా కూడా టోనీతో ఉన్నాడు. ఇప్పుడు అతని బృందం నిరంతరం ముందుకు సాగుతోంది. కాని వారి కళ్ళు నది దొంగలు ఉన్న మరొక పడవపై పడ్డాయి. ఆ దొంగలు టోనీ పడవను ఆపి అతనిపై దాడి చేస్తారు. మరోవైపు టోనీ కూడా ఆ దొంగలను ఎదుర్కొంటాడు మరియు అతని బృందం కూడా వారితో ధైర్యంగా పోరాడుతుంది. కానీ దొంగల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టోనీ బృందం వారితో ఎక్కువసేపు పోరాడలేకపోతుంది మరియు ప్రజలందరూ చనిపోతుంటారు. టోనీ మరియు టిల్లు తమ ప్రాణాలను కాపాడుకుని అక్కడి నుండి పారిపోయి ఏదో విధంగా అడవిలోకి ప్రవేశిస్తారు. ఇద్దరికీ తాము ఎక్కడ ఉన్నారో తెలియదు. వారికి సహాయం కావాలి కాబట్టి వారిద్దరూ అడవి వైపు నడవడం ప్రారంభిస్తారు. కానీ కొంతసేపు నడిచిన తర్వాత వారు ఒక ప్లేస్ లో విశ్రాంతి తీసుకుంటారు. కానీ కొద్దిసేపటికే టోనీ ఆరోగ్యం క్షీణించి స్పృహ తప్పి పడిపోతాడు. నిజానికి అతన్ని పాము కాటు వేస్తుంది. టిల్లు ఆ పామును చూసి వెంటనే కొన్ని మూలికలను కనుగొని టోనీకి తినిపించి అతని ప్రాణాలను కాపాడతాడు. టోనీని రక్షించాడు. కానీ అతని పరిస్థితి ఇంకా బాగాలేదు. అతనికి సహాయం అవసరం. కాబట్టి టిల్లు టుట్ముంజీ సహాయం కోసం వెళ్తాడు మరియు టోనీ అక్కడ ఒంటరిగా ఉంటాడు. చాలా కాలం తర్వాత కూడా టిల్లు తిరిగి రానప్పుడు టోనీ అతన్ని వెతకడానికి బయటకు వెళ్తాడు. అతను టిల్లును బిగ్గరగా పిలవడం ప్రారంభిస్తాడు మరియు అక్కడ ఒక తెగలో నివసించే ఆ ప్రాంతంలోని అడవి అమ్మాయిలు టోనీ గొంతు వింటారు. మరోవైపు టోనీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కాబట్టి అతను ఎక్కువ నడవలేకపోతున్నాడు మరియు మళ్లీ స్పృహ తప్పి పడిపోతాడు. మరోవైపు ఆ అడవి అమ్మాయిలు నిరంతరం అతని వైపు చూస్తూనే ఉన్నారు మరియు వారందరూ వారి శరీరాలపై పెయింట్ వేసుకున్నారు. టోనీ అపస్మారక స్థితిలో ఉండటం చూసి వారు అతని వద్దకు వచ్చి అతన్ని ఎత్తుకుని నడవడం ప్రారంభించారు. నిజానికి ఈ అడవిలో ఎవరికీ తెలియని ఒక తెగ కూడా ఉంది. ఈ తెగలో అమ్మాయిలు మాత్రమే నివసిస్తారు మరియు వారు ఇక్కడ అన్ని పనులు చేశారు. టోనీని కిడ్నాప్ చేసిన అమ్మాయిలు కూడా ఈ వంశానికి చెందినవారేనని, వారు టోనీని కిడ్నాప్ చేసి తమ వంశానికి తీసుకువచ్చారని మనం చూస్తాము. టోనీ స్పృహలోకి వచ్చినప్పుడు అతను తన ముందు నటాషా అనే అమ్మాయిని చూస్తాడు. నటాషా అతనికి మందు ఇవ్వాలనుకుంది మరియు టోనీ ఆమె కోరిక మేరకు మందు తాగుతాడు. తర్వాత అతను లేచి నిలబడి చుట్టూ చూసి నటాషా పేరు అడుగుతాడు. నటాషా తన పేరు చెబుతుంది మరియు తను 4 సంవత్సరాల క్రితం ఈ అడవిలో తిరగడానికి వచ్చారని చెబుతుంది. కానీ ఒక ప్రమాదం కారణంగా ఆమె ఈ తెగ అమ్మాయిల చేతుల్లో పడింది. ఆ తర్వాత ఆ అమ్మాయిలు ఆమెను తమ తెగలో చేర్చుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటుండగా కొంతమంది అమ్మాయిలు అక్కడికి వచ్చి ఒక టబ్ పెట్టారు. టోనీకి ఏమీ అర్థం కాకముందే ఆ అమ్మాయిలు ఆ టబ్లో నీళ్లు నింపడం ప్రారంభించారు. కానీ టోనీకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు ఆ అమ్మాయిలందరూ టోనీని పట్టుకుని అతని బట్టలు విప్పడం ప్రారంభిస్తారు. వారు అతని బట్టలన్నీ విప్పాలనుకుంటారు. కానీ టోనీ ఏదో విధంగా వారిని ఆపుతాడు. కానీ ఆ తర్వాత టోనీని టబ్లో పడేసి స్నానం చేయించడం ప్రారంభించారు. టోనీ గొంతు విని ఇతర అమ్మాయిలు కూడా అక్కడికి వచ్చారు మరియు టోనీని చూసిన తర్వాత వారందరూ నవ్వుతారు. టోనీ ఆ అమ్మాయిలపై కోపంగా ఉన్నాడు. కానీ అతను ఏమీ చేయలేకపోతాడు. నిజానికి ఆ అమ్మాయిలందరూ టోనీతో కలిసి పనిచేయాలని అనుకున్నారు. కానీ టోనీ వారికి భయపడి వారిని తన నుండి దూరంగా ఉంచాడు. కానీ ఆ అమ్మాయిలు టోనీని బలవంతం చేయడం ప్రారంభించినప్పుడు టోనీ ఏదో విధంగా తనను తాను రక్షించుకుని అక్కడి నుండి పారిపోతాడు. అతను వేరే గదికి పారిపోతాడు. కానీ అక్కడ కూడా అతనికి అమ్మాయిలు మాత్రమే కనిపిస్తారు. ఆ అమ్మాయిలందరూ ఎలాగైనా తన గుర్రపు స్వారీ చేయాలనుకున్నారు. కానీ ఈసారి కూడా టోనీ ఎలాగో తప్పించుకుని అక్కడి నుండి పారిపోయి కొత్త గదికి వచ్చాడు. ఆ గదిలో సెసెర్ షాంకీ అనే అబ్బాయి మరియు ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారని అతను చూశాడు. పురాతన వస్తువులు అక్కడ పడి ఉన్నాయి. అప్పుడు టోనీ ఆ విషయాల గురించి అడిగినప్పుడు జిత్తులమారి షంకీ, నేను 10 సంవత్సరాల క్రితం ఈ అడవికి వచ్చానని, నిజానికి నేను అడవిలో దారి తప్పిపోయానని, అకస్మాత్తుగా ఈ అమ్మాయిలు నన్ను పట్టుకుని జైలులో పెట్టారని, నేను కూడా పారిపోవడానికి చాలా ప్రయత్నించానని, కానీ ఎప్పటికీ విజయం సాధించలేకపోయానని చెబుతాడు. ఇప్పుడు అతని మాటలు విన్న తర్వాత టోనీ అతనిని ఈ పురాతన వస్తువులు మరియు తెగ గురించి అడుగుతాడు. జిత్తులమారి షంకీ అతనికి ఇవన్నీ బంగారంతో తయారు చేయబడ్డాయని మరియు అవి గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ తెగలో ఉన్నాయని చెబుతాడు. ఆ తర్వాత అతను టోనీ తెగ గురించి చెబుతాడు మరియు ఈ తెగలో అమ్మాయిలు మాత్రమే నివసిస్తున్నారని మరియు వారు ఒకేసారి ఒక వ్యక్తిని మాత్రమే ఈ తెగలో ఉంచుతారని చెబుతాడు. ఎందుకంటే ఈ తెగలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులు ఒకేసారి నివసిస్తుంటే ఈ తెగ శపించబడుతుందని మరియు ఇక్కడి అమ్మాయిలు వారు
బంధించి తీసుకువచ్చే వ్యక్తితో మాత్రమే పని చేస్తారు మరియు ఆ అమ్మాయిలందరూ అతని బిడ్డకు జన్మనిస్తారు. కాని పుట్టిన బిడ్డ అబ్బాయి అయితే ఆ క్షణంలోనే అతన్ని చంపేస్తారు మరియు అది అమ్మాయి అయితే ఆమెను పెంచడం ద్వారా ఆమెను పెంచుతారు. జిత్తులమారి షాంకీ నేను కూడా చాలా మంది అమ్మాయిలతో పనిచేశానని మరియు నేను కూడా పనిచేశానని చెబుతాడు. చాలా మంది పిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడు నేను బలహీనంగా ఉన్నాను మరియు ఇప్పుడు నా గుర్రానికి అంత బలం లేదు. నేను వారికి ఎక్కువ మంది పిల్లలను ఇవ్వగలను కాబట్టి ఇప్పుడు ఈ బాధ్యత మీదే. నువ్వు వీలైనన్ని ఎక్కువ మంది అమ్మాయిలతో ఆడుకోవాలి మరియు వారి పిల్లలకు తండ్రి అవ్వాలి. ఇంతలో నటాషా అతని దగ్గరకు వచ్చి చాకచక్యంగా చెబుతుంది. ఆమె శంకిని తన గదికి వెళ్లమని అడుగుతుంది. ఆమె వెళ్లిన వెంటనే టోనీ నటాషాతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. కాని నటాషా అతనితో ఎక్కువగా మాట్లాడలేనని చెబుతుంది. ఇంతలో బుల్బుల్ అనే మహిళ కూడా వారి వద్దకు వస్తుంది. నటాషా ఈ వంశం వెలుపల నుండి వచ్చిన అమ్మాయి అని, కాబట్టి ఆమె టోనీతో ఎక్కువగా మాట్లాడలేకపోయింది. ఆమె ఇక్కడ పనిమనిషి మాత్రమే మరియు ఆమె పని శుభ్రం చేయడం. ఇప్పుడు నటాషాను టోనీతో చూసినప్పుడు బుల్బుల్ కోపంగా ఉంటుంది. కానీ నటాషా అతని కోపం గురించి తెలుసుకుంటుంది మరియు ఆమె టోనీని బుల్బుల్ వద్దకు వెళ్లమని అడుగుతుంది. టోనీ ఆమెతో అంగీకరిస్తుంది మరియు ఆమె కోపాన్ని శాంతింపజేయడానికి ఆమె వద్దకు వెళుతుంది. కాని నటాషా అతనితో నువ్వు పని చేయాల్సి వస్తేనే ఆమె కోపం చల్లబడుతుందని చెబుతుంది. ఇప్పుడు ఆమె మాట విని టోనీ ఆమెను ప్రశంసించడం ప్రారంభిస్తాడు మరియు నీ వక్షోజాలు చాలా పెద్దవిగా ఉన్నాయని చెబుతాడు. ఆమె వక్షోజాలను ప్రశంసించడం విన్న తర్వాత బుల్బుల్ కూడా సంతోషిస్తుంది. ఇప్పుడు ఆమె తన గుర్రంపై స్వారీ చేసే ముందు మరికొందరు అమ్మాయిలు కూడా అక్కడికి వచ్చి టోనీని పొందడానికి బుల్బుల్తో పోరాడటం ప్రారంభిస్తారు. ఆ అమ్మాయిలందరూ టోనీ గుర్రాన్ని స్వారీ చేయాలనుకున్నారు కాబట్టి వారందరూ తమలో తాము పోరాడుతారు. వారు గొడవపడటం ప్రారంభిస్తారు మరియు టోనీ వారి నుండి తప్పించుకుంటాడు. కొంత సమయం తర్వాత టోనీని ఒక పెద్ద గదికి తీసుకువస్తారు. ఆ తెగ రాణి ఆ గదిలో ఉంది మరియు టోనీని ఆమె ముందు ప్రవేశపెడతారు. రాణి అందాన్ని చూసి టోనీ ఆమె పట్ల పిచ్చివాడిగా మారుతాడు. కాని అప్పుడు అందరు అమ్మాయిలు టోనీని తిరిగి తీసుకువస్తారు. ఆమెను లాక్కోవడానికి వాళ్లు ప్రయత్నించారు కాని రాణి ఆదేశం మేరకు వాళ్ళందరూ ఆగిపోయారు. దీని తరువాత రాణి సిగ్నల్ మీద టోనీ దగ్గర 2 కుండలు ఉంచారు. అందులో ఏదో ఉంచారు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆ కుండలకు నిప్పంటించింది. ఆ తరువాత పొగ రావడం మొదలైంది. ఆ కుండలలో మత్తుమందు ఉందని మనం చూశాము మరియు ఆ పొగ కారణంగా టోనీ కూడా తాగి మత్తులో ఉన్నాడు. దానితో ఇప్పుడు అతను అందరు అమ్మాయిలను అందంగా చూడటం ప్రారంభించాడు. కాని వారిలో రాణి చాలా అందంగా ఉందని అతను కనుగొన్నాడు. మరోవైపు ఈ బస్సు డ్రైవర్ తన పింకీని తీసుకెళ్లాలనుకుంటున్నాడని రాణి తన ఉద్దేశాలను కూడా అర్థం చేసుకుంది. ఆ తర్వాత ఆమె స్వయంగా అతని వద్దకు వచ్చి ఇద్దరూ అక్కడ పని చేయడం ప్రారంభించారు. తరువాత మరుసటి రోజు చాలా మంది అడవి వైపు వెళ్తున్నారని మరియు ఈ ప్రజలందరూ టోనీని వెతకడానికి ఇక్కడికి వచ్చారని, కాని తెగ అమ్మాయిలు వారిపై కూడా దాడి చేస్తారని మనం చూశాము. నటాషా టోనీ దగ్గరకు వచ్చి అతన్ని నిద్ర నుండి లేపింది. కొంతమంది పురుషులు అడవిలోకి ప్రవేశించారని మరియు ఆ అమ్మాయిలందరూ వారితో పోరాడటానికి వెళ్లారని మరియు ఇక్కడి నుండి తప్పించుకోవడానికి ఇదే ఉత్తమ అవకాశం అని ఆమె అతనికి చెబుతుంది. కాబట్టి వారిద్దరూ తెగ నుండి పారిపోవాలని నిర్ణయించుకుంటారు. కాని ఇద్దరూ వేరే గదిలోకి వెళ్లగానే భయపడి ఏడవడం ప్రారంభిస్తారు. వారు అక్కడికి వెళ్లి నిన్న రాత్రి అమ్మాయిలు చంపిన మోసగాడు షాంకీ శవాన్ని చూస్తారు. అతని శవాన్ని చూసి ఇద్దరూ భయపడి అక్కడి నుండి పారిపోవడం ప్రారంభిస్తారు. కాని అప్పుడు బుల్బుల్ వారి ముందుకు వస్తుంది. బుల్బుల్ చేతిలో ఒక బాణం ఉంది మరియు ఆమె లక్ష్యం టోనీ. ఇప్పుడు టోనీ ఆమెను సంభాషణలో నిమగ్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని తరువాత బుల్బుల్ బాణం వేస్తాడు. కాని ఆమె లక్ష్యాన్ని తప్పిపోతుంది. అప్పుడు టోనీ ఆ అవకాశాన్ని చూసి ఆమెను పట్టుకుంటుంది. కాని బుల్బుల్ అతనితో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. కాని నటాషా ఆమెను వెనుక నుండి దాడి చేసి బుల్బుల్ను స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఇప్పుడు వారు స్పృహ కోల్పోయిన బుల్బుల్ను అక్కడే వదిలి పారిపోవడం ప్రారంభిస్తారు. వారు పరిగెడుతూ అడవికి చేరుకుంటారు. ఇంతలో కొంతమంది అమ్మాయిలు స్పృహ కోల్పోయిన బుల్బుల్ను చూసి ఇది టోనీ పని అని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత వారందరూ టోనీ కోసం వెతకడానికి అడవి వైపు వెళ్లడం ప్రారంభిస్తారు. ఆ బరువైన మనుషులతో పోరాడి వచ్చిన అమ్మాయిలను నటాషా మరియు టోనీ చూస్తారు. వారిని చూసి ఇద్దరూ దాక్కుని వారు వెళ్ల వరకు వేచి ఉంటారు. తరువాత వారు వెళ్లిన వెంటనే ఇద్దరూ మళ్లీ పరిగెత్తడం ప్రారంభిస్తారు. త్వరలోనే వారు టోనీని వెతకడానికి ఇక్కడికి వచ్చిన ఆ పురుషుల శవాలను చేరుకుంటారు. కాని ఆ పేదవాళ్లు ఆ మహిళల చేతుల్లో కుక్కలా చనిపోయారు. వారి శవాలను చూసి నటాషా భయపడుతుంది. కాని టోనీ ఏదో విధంగా ఆమెను నియంత్రించగలుగుతాడు. ఆ తర్వాత వారిద్దరూ మళ్లీ పరిగెత్తడం ప్రారంభిస్తారు. కాని ఈ సమయంలో వారు మళ్లీ ఆ అమ్మాయిలను చూస్తారు. వారిని చూసి వారు మళ్లీ దాక్కుంటారు. కాని నటాషా తండ్రి వచ్చి వారిని వెళ్లిపోమని అడుగుతాడు. అడిగినప్పుడు టోనీ ఒక చెట్టును నరికి దాని రసాన్ని అతని శరీరంపై పూసుకుంటాడు. నిజానికి
ఇది శరీరంపై ఆకుపచ్చ రంగును పూయడానికి మరియు శత్రువుల నుండి దాక్కోవడానికి ఉపయోగించిన చెట్టు. తరువాత వెంటనే ఇద్దరూ ఆకుపచ్చగా మారి మళ్లీ పరిగెత్తడం ప్రారంభిస్తారు. ఇప్పుడు పరిగెడుతూ ఇద్దరూ ఒక సరస్సు వద్దకు చేరుకుని దానిని ఈదుకుంటూ దాటుతారు. వారు అడవి అవతలి వైపుకు చేరుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ తెగ నుండి చాలా దూరం వెళ్లారు, కాని ఆ అమ్మాయిలు ఇంకా వారిని అనుసరిస్తూనే ఉన్నారు. అక్కడ వారిద్దరూ నది మధ్యలో తేలుతున్న ఒక ద్వీపాన్ని చూశారు. ఇద్దరూ ఆ అమ్మాయిల నుండి దూరంగా వెళ్లడానికి త్వరగా ఆ ద్వీపానికి వచ్చారు. తరువాత వారు అక్కడికి చేరుకున్న వెంటనే వారిపైన తిరుగుతున్న విమానం శబ్దం విన్నారు. ఈ విమానంలో టిల్లు టుట్పుంజిసిల్ టుట్పుంజి లేదా టోనీ సహాయం కోసం వెళ్లాడు. అప్పుడు అతను కూడా అక్కడి నుండి దారి తప్పిపోయాడు మరియు ఈ సమయంలో టోనీని ఆ తెగ అమ్మాయిలు తీసుకెళ్లారు. తరువాత కథ చివరలో టిల్లు టుట్పుంజ్ లేదా టోనీ మరియు నటాషాను కాపాడుతాడు. ఆ తర్వాత టోనీ మరియు నటాషా వివాహం చేసుకుంటారు మరియు ఎప్పటికీ కలిసి జీవించడం ప్రారంభిస్తారు. ఈ మూవీ ఇక్కడ ముగుస్తుంది.